మనకు నక్షపానాది రోడ్కే బీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ లోపలికి ఉంటుంది. విలేజ్ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మనకు ఇది చుట్టూ కడిలేసి ఉన్నది కదా, ఈ టేక్ చెట్ల కాంచెలి చుట్టూ ఇది కడిలేసినటువంటిది ఒక 1 ఎకర్ బిట్. ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది. మనకు బచ్చన్నపేట మండలం కింద వస్తుంది. సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది. ఇందులో ఒక మామిడి చెట్టు ఉంది. మనకు విలేజ్కి ఒక 500-600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బొబ్బరి చేను వేసారు, ఇటు టమాటా చెట్లు వేసారు. మనకు సాయిల్ అయితే చాలా రెడ్ సాయిల్ ఉంది. మనకు చాలా బాగుంటుంది. అటు సైడ్ అన్ని పొలాలు ఉంటాయి, ఇటు సైడ్ మళ్ళీ తోట ఉంటుంది. మనకు చాలా బాగుంటుంది, చూడవచ్చు. మంచి హైట్ పొజిషన్లో ఉన్నాం. మనకు అంతా డౌన్ ఉంటుంది. ఈ చెట్టు కాడ మంచిగా గెస్ట్ హౌస్ చేసుకొని జస్ట్ బీట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మంచిగా కార్ అయితే వస్తుంది. విలేజ్కి దగ్గర ఉంది. చాలా బాగుంది. 1 ఎకర్ అండి ఇది. ప్రైస్ వచ్చేసి 27 lakhs చెప్తున్నారు. చుట్టూ బౌండరీ అయితే వేసారు ఆల్రెడీ. ఈ టేక్ షేట్లో ఉన్న దగ్గర నుంచి వస్తుంది. ఇట్లా ఆ బౌతల చిరక కూడా వస్తాయి. కంది చేను వేసి కోసేసారు. అక్కడ పొలం దాకా వస్తుంది. మనకు 2 side రోడ్ ఉంది. దీనికి 27 lakhs చెప్తున్నారు. 25 lakhs వరకు వస్తుంది. డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అయితేనే 25 వరకు వస్తుంది, లేకపోతే 26. మీరు 45 days పెట్టుకుంటే, ఒక 15 to 1 month లోపు పెట్టుకుంటే మీకు ఆ ప్రైస్కి ఇస్తా అంటున్నాడు. డ్రిప్ సిస్టమ్ కూడా వేసారంతా. చాలా బాగుంది, చూడవచ్చు. ఇది ల్యాండ్. ఈ చెట్టు వస్తుంది. మనకు మామిడి చెట్టు ఉంది ఒకటి. ఇందులో పక్కన మొక్కజొన్న తోట ఇట్లా చేను ఇట్లా వేసారు. అన్నీ మంచి పంట భూమి అండి ఇది. మనకు బచ్చన్నపేట అంటే మనకు రాజాపేట మండలం ఇక్కడనే బార్డర్గా, ఆ గడ్డ నుంచి అటు రాజాపేట మండలం ఉంటుంది, ఇటు బచ్చన్నపేట మండలం ఉంటుంది. అంటే మన భువనగిరి యాదాద్రి డిస్టిక్ నుంచి మనకు నియర్ బై అవుతుంది. మనకు కాబోయే RRR నుంచి జస్ట్ ఒక 12 kilometers ఉంటుంది అంతే. 10 to 12 kilometers డిస్టెన్స్లో. ఎంత బాగుందో సాయిల్ చూడవచ్చు. మనకు చుట్టూ బౌండరీ వేసి ఉంది. ఎలాంటి లిటిగేషన్ లేదు. క్లియర్ టైటిల్ అండి. అన్ని పేపర్స్, పాస్బుక్లు, డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది అర్జెంట్ ఫర్ సేల్ అండి. ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు. సైటు జస్ట్ ఒక 1 weekలో అయిపోతుంది నాకు తెలిసి గ్యారంటీగా. రోడ్ ఎంత బాగుందో చూడవచ్చు. మనకి జస్ట్ ఇక్కడనే బీట్ రోడ్ అండి. ఇది సైటు 2 side రోడ్ ఉంది దీనికి, నార్త్ అండ్ వెస్ట్. ఈ బౌండరీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఆ పొలం ఆఫీస్ కింద దున్నిన దాకా వస్తుంది. ఇది రోడ్ జస్ట్ ఇక్కడనే బీట్ రోడ్ ఉంది. మనకు విలేజ్ కూడా నియర్ బై ఉంటుంది. మనకు ఇంకొకటి వేరే రైతుదేమో ఇటు ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది. అంటే ఇది మనకు హక్కు లేదు, బట్ మనకు వెస్ట్ అండ్ నార్త్ వాడుకోవచ్చు. మనకి ఈస్ట్ సైడ్లో వేరే రైతులు కిందికి పోవడానికి దారి ఉంచుకున్నారు. అంటే దీనికి 3 side రోడ్డు, ఒక సౌత్ లేదు. నార్త్, ఈస్ట్, వెస్ట్ సైడ్లలో రోడ్ ఉంది. ఈస్ట్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, వెస్ట్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది, నార్త్ రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటుంది. మన మొబైల్ ఎక్కువ ఉంటుంది బిట్టు కూడా.